ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ ప్రజాశక్తి పార్టీ జకీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి కొత్త బసవరాజు పాటిల్ విస్తృత ప్రచారం నిర్వహించడం జరిగింది. ప్రతి గడపకు వెళ్లి సమస్యలను తెలుసుకొని నన్ను గెలిపిస్తే జకీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ఎక్కడ సమస్య ఉంటే అక్కడ నేనున్నానని హామీ ఇచ్చారు. ఇక అనంతరం పార్టీ అధినేత దొడ్ల వెంకటేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 6 హామీలు ఎక్కడ కూడా అమలు చేయకుండా ఓట్లు అడిగే అధికారం లేదని, అదేవిధంగా మతం ముసుగులో ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్న అభ్యర్థిని ప్రజలు తిరస్కరించాలని ఆయన అన్నారు. అన్ని సమస్యలు తీరినాయి అనుకొని రైతు ఒక పంట పండించి మార్కెట్కు తీసుకెళ్తే పరిస్థితి ఏముందండి? ఇప్పుడు మార్కెట్లో చూస్తూనే ఉన్నాం ఆల్రెడీ గిట్టుబాటు ధర. ఒక గుండు పిన్ను తయారు చేసుకోవడానికి గిట్టుబాటు ధర అవుతుంది. మరి రైతుకి ఎందుకు లేదండి? రైతుకి ఎందుకు సమస్యలు ఇవన్నీ? రైతు రాజు ఎక్కడ రాజు అండి? రైతు కండ వేసుకొని తిరుగుతున్నాడు రాజు, కోట్లు వేసుకొని తిరుగుతున్నాడా, కార్లలో తిరుగుతున్నాడా, తినడానికి బుక్కెట్ తిండి కోసం తిరుగుతున్నాడు రైతు. రైతు రాజు రాజు అనడం కాదు, రైతును నిజంగా రాజులా చూడాలి. ఎప్పుడు ప్రత్యేకంగా వాళ్ళ కరెంటు కానీ, ఎరువులు కానీ, ప్రతి ఒక్క పంటకు గిట్టుబాటు ధర కానీ అప్పుడు కల్పిస్తే నిజమైన ప్రభుత్వం ఏర్పడ్డట్టు, రైతులకు న్యాయం చేసినట్టు. అప్పుడు రైతు రాజు అవుతాడు. జై టీజీఎఫ్. వచ్చి ఇప్పుడు సమస్యలు మొత్తం తెలుసుకోవడం జరుగుతుంది. ప్రతి గడపకి ఇంటింటికి వెళ్ళి అక్కకి, అన్నకి, చెల్లెలకి, ప్రతి ఒక్కరికి, అమ్మకి, అవ్వకి, ప్రతి ఒక్కరికి ఉన్న సమస్యల గురించి తెలుసుకుంటున్నా. ప్రతి సమస్యను ఒకవేళ నేను ఎంపీ అభ్యర్థిగా గెలిస్తే అతి త్వరలోనే ఇలా సమస్యలన్నీ తీరుస్తాం. ఇంకొకటి ఏంటంటే మన ఉద్యోగాలు, నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు మన దగ్గర? ప్రతి ప్రభుత్వం వస్తూనే ఉంది. ఏం చెప్తుంది? గవర్నమెంట్ జాబులు ఇస్తాం. ఎంతమంది గవర్నమెంట్ జాబులు ఇస్తారు? మేము అలా కాదు, మేము ఎంపీగా గెలిచిన తక్షణమే ప్రతి ఇంటికి ఉద్యోగం అలాట్మెంట్ చేస్తాం. కానీ గవర్నమెంట్ అని కాదు, ప్రైవేట్ కంపెనీ, ప్రైవేట్ సంస్థలను ప్రతి ఒక్కరిని తెచ్చి ప్రతి ఒక్కరికి కంపల్సరీగా ఉద్యోగం అందేటట్టు నిరుద్యోగాన్ని పూర్తిగా నిర్మూలిస్తాం. ఓటర్ల ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుతూ, మరియు 13వ తారీఖు 7 గంటల నుంచి 5 గంటల సమయం లోపల మీ 6 గంటల వరకు మీ ఓటు విలువను వినియోగించుకొని మీ అమూల్యమైన ఓటును సీరియల్ నంబర్ 4 రోడ్ రోలర్ గుర్తుపైన వేసి దాన్ని భారీ మెజార్టీతో గెలిపిస్తే ప్రతి సమస్యకు మీ ముందుండి మీ సమస్యలు ప్రతి ఒక్కటి తీరుస్తానని వాగ్దానం చేస్తున్నాను. మరి కార్యకర్తలకు మరి ముఖ్యంగా మరి జకీరాబాద్ ఎంపీ అభ్యర్థి బసవరాజ్ పాటిల్ గారికి, మరి రషీద్ భాయ్ గారికి, మరి భారీ ఎత్తున తరలివచ్చినటువంటి కార్యకర్తలకు, మహిళలందరికీ, మరి పవన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు చూసుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 హామీల్లో ఏది కూడా సక్రమంగా నిర్వర్తించలేదు. అదేవిధంగా మరి బీజేపీ మతాలను రెచ్చగొట్టి మరి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తుంది. అలాంటి వ్యక్తులకు మనం ఓటేయొద్దు. అదేవిధంగా కాంగ్రెస్ అభ్యర్థి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజలు విస్మరించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మరి బీఆర్ఎస్ గతంలో పరిపాలించు మరి 7 లక్షల కోట్ల అప్పులు చేసి వాళ్ళు కూడా ఈరోజు ఓట్లు అడగడం సిగ్గుచేటు. అదేవిధంగా మరి మంచి వ్యక్తి స్థానికుడు మా బసవరాజ్ పాటిల్ గారికి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలి. ఒకవేళ గెలిచిన తర్వాత మరి జకీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో చదువుకున్న వ్యక్తులు ఏ ఒక్క వ్యక్తి కూడా మరి రోడ్డు మీద తిరగాల్సిన అవసరం ఉండదు. ప్రతి ఒక్కరికి వాళ్ళ విద్యార్హతకు సంబంధించి ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరు పెద్ద మనిషి చేసుకొని నోటుకు అమ్ముడు పోకుండా మా బసవరాజ్ పాటిల్ గారిని గెలిపించి భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజాశక్తి పార్టీ తరఫున నేను అందరికీ తెలియజేస్తున్నాను.